అందరికీ నమస్కారం. నా పేరు గద్దె రఘుబాబు. నేను రాష్ట్ర తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రటరీని. ఈరోజు తాడేపల్లిగూడెంలో జెండా బహిరంగ సభకి ఉమ్మడ పార్టీల బహిరంగ సభ వేదికకి మేము రావడం జరిగింది. నూజివేడ్ నుంచి పెద్ద ఎత్తున జనసమూహం దగ్గరగా నాకు తెలిసి 5 నుంచి 10 లక్షల మంది జనాభా 10 కిలోమీటర్లు ఇటు 10 కిలోమీటర్లు తాడేపల్లిగూడెంకి అటు బారులు తీరి సభా ప్రాంగణానికి కూడా రాలేనంత జనం కిక్కిరిసపడి జనం ఇవాళ చూస్తున్నాం. కేవలం ఈ జగన్మోహన్ రెడ్డి అసమర్థత ప్రభుత్వానికి నిదర్శనం. ఈరోజు సిద్ధం అని పెద్ద పెద్ద ఫ్లగ్గార్డులు పెట్టుకుని సిగ్గు శరం లేకుండా హోర్డింగ్లు వేసుకున్న జగన్మోహన్ రెడ్డి ఆయనకు వచ్చే సభకు వచ్చే జనం బాగా చూస్తే ఏ సభకైనా 25,000 20,000. ఆ జనం కూడా ఎలా వస్తున్నారంటే కేవలం వాలంటీర్లు అడ్డం పెట్టుకుని స్కూల్ బస్సులు, స్కూల్ వ్యాన్లు, ఆర్టీసీ బస్సులు మొత్తం కూడా రద్దు చేసి ఆ సిద్ధం సభకు తోలి కొంతమంది పీకల మీద కత్తి పెట్టి లేకపోతే మీ పీక నొక్కినట్టు మీ బట్టను నొక్కుతాం డబ్బులు పడతాయని చెప్పి బెదిరించి తీసుకొస్తే బహా అవుతే ముండ 25,000 వస్తారు. సిగ్గు సేవ వదిలేసి నేను ఎంతో ప్రజా సంక్షేమ పాలన చేస్తానని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి, అరే నువ్వు బుద్ధి తెచ్చుకోరా, నీ జనాన్ని చూసాను ఎందుకు జనం ఇలా స్వచ్ఛందంగా బారులు తీరుతున్నారు ఒకసారి ఆలోచించుకో. ముఖ్యంగా ఈరోజు జనం ఎవరో కూడా ₹1 జేబులో డబ్బులు వేసుకుని రాలా, ఎవరో కూడా ₹1 డబ్బులు ఇవ్వాలా. ఆడవాళ్ళు స్వచ్ఛందంగా ఈ నికృష్ట ప్రభుత్వాన్ని దింపాలి, మన విధానాన్ని ప్రజలకి అందరికీ తెలవాలని చెప్పి 10 లక్షల జనాభా ఈ సిద్ధం సభకి రావడం జరిగింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి, నేను బటన్ నొక్కుతున్నా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నా అని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి, మరి ఈ 10 లక్షల కోట్ల అప్పును నీ అమ్మ మొగుడు ఎవరు తీరుస్తాడు బాబు? మాకు అర్థం కావట్లా. నువ్వు బటన్ నొక్కుతావు, మరి అప్పు బటన్ ఎవరు నొక్కుతాడు? నువ్వు ఈ రాష్ట్రాన్ని అప్పు 10 లక్షల అప్పుని ఏ విధంగా తీరుస్తావు, ఏ విధంగా ఇది చేస్తావు? మాకు కొంచెం చెప్తే ఆ 10 లక్షల అప్పుకి ఆ వడ్డీ సంవత్సరానికి వచ్చి 50,000 కోట్ల వడ్డీ కట్టాలి. మరి నువ్వు అప్పు చేసుకుంటూ పోతున్నావు, మరి ఎవరు తీరుతారు? నువ్వేం సాక్షి పేపర్లో లాభాలతో తీరుస్తావా? భారతీయ సిమెంట్లో వచ్చే లాభాలతో తీరుస్తావా? నీకున్న ఐరన్ ఓర్ సిమెంట్ ఫ్యాక్టరీలు, మీకున్న వివిధ ఆదాయ వనరుల్లోంచి ఏదైనా ₹1 తీసి ఈ అప్పులు తీరుస్తావా? ముఖ్యంగా నువ్వు ఈరోజు ఖచ్చితంగా 175 సీట్లకు 175 సీట్లు అన్నావు. అసలు కనీసం నీ సీటు నీవు గెలిపించుకోగలిగితే చాలు. ఈ విధంగా నీ పరిపాలన అతి చెత్తగా, అతి దరిద్రంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.